హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసేసి మేము బెలూమ్ గుహల నుంచి అహోబిలం అయితే బయలుదేరుతున్నామన్నమాట. ఇంకా దారిలో అయితే ఉన్నాము. ఇంకా అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తున్నాము. ఇంకా పిల్లలకైతే డ్రెస్ చేంజ్ చేశాను. ఎందుకంటే అక్కడ బురద ఉన్నింది కదా, అంతా పూసేసుకున్నారనమాట బట్టలకి. అందుకైతే డ్రెస్ చేంజ్ చేశాను పిల్లలకి. ఇంకా అక్కడ నుంచి పైకెళ్తే వెళ్తున్నాము. కానీ ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయంట. పైన ఒకటి, కింద ఒకటి ఉన్నాయన్నమాట. పైన అహోబిలము, కింద అహోబిలము అని అంటున్నారు. ఫస్ట్ అయితే పైకి వెళ్తున్నాము. ఎందుకంటే మేము అక్కడికి రీచ్ అయ్యేపాటికే 5:30 అలా అయిపోయింది. 4:30 అయ్యింది. ఇంకా అక్కడ నుంచి మనం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళేపాటికే 5 అయిందనమాట. ఇంకా అక్కడ నుంచి పైకి వెళ్తే అక్కడ వచ్చేసి 7కే గుడి క్లోజ్ అన్నారు. అందుకనేసి అయితే మేము ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. ఇంకా పైకి ఎక్కగానే మెట్లన్నీ చూడండి, లొకేషన్ చాలా బాగుంది అసలు. ఇవన్నీ పాతకాలంవేనంట. కొన్ని అయితే మార్చారనమాట. ఈ కొండలు ఇవన్నీ బాగా అసలు రాళ్ళల్లోనే చేశారనమాట. చాలా బాగుంది. ఇంకా అక్కడ వచ్చేసి పైన వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది చూడండి, అదైతే చూపిద్దామనేసి అయితే చూపించాను. ఇంకా అక్కడ నుంచి వంతెన కట్టారనమాట, రేకులేసి అది అలాగా చాలా హైట్లో కట్టారు. కింద అయితే ఏం లేదు, నీళ్లు పారుతున్నాయి అంతే. ఇంకా అక్కడ నుంచి వంతెన కట్టారు చూడండి అలాగా. ఇంకా అది అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్తే లోపల గుడి ఉందనమాట. ఇంకొక వాటర్ ఫాల్స్ కూడా ఉందంట. అసలు చాలా బాగుంది. వర్షాలు పడినాయి కదా మేము పోయినప్పుడు, అందుకే అది వాటర్ ఫాల్స్ చూడండి. ఇంకా మా పిల్లలు అయితే ఫోటో దిగమంటే వచ్చి నిలబడారనమాట. చూడండి బాగా వస్తున్నాయి పైనుంచి నీళ్ళు అయితే చాలా వస్తున్నాయి అనమాట. ఇంకా మేము వెళ్ళే ముందు చాలా వచ్చేటివంట, కానీ ఇప్పుడు కొంచెం తగ్గాయంటే ఇంకా అక్కడ నుంచి బొట్లు అయితే పెట్టించుకొని ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. లోపలికి అసలు ఫోన్లు తీసుకొని లేదు, అసలు సగంలోనే ఆపేశారనమాట. వాటర్ ఫాల్స్ ఎక్కడుందో అక్కడే ఆపేశారు. ఇంకా అందుకనేసి వచ్చామన్నమాట. ఇంకా దర్శనం చేసుకొని కిందికైతే వచ్చాము. ఇది వచ్చేసి కింద అహోబిలము. ఇది వచ్చేసి 8కి క్లోజ్ అన్నారు గుడి. అందుకనేసి ఇంకా వెళ్తురుండగానే అయితే కొంచెం మేలు అవుతుంది కదా అనేసి వచ్చేసామన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి బయలుదేరామన్నమాట. ఇంకా మరుసటి రోజు పొద్దున్నే వీడియో అనమాట ఇది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి శ్రీశైలం అయితే వెళ్తున్నాం మేము. ఇంకా దారిలో వెళ్తుంటే మాకు ఈ బుట్టలు అయితే కనిపించాయి అనమాట. హ్యాండ్మేడ్ బుట్టలు చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు ఇవి. అయినా కూడా బాగున్నాయి అనేసి నేనైతే గుర్తుంటాయి కదా, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూసాము, కానీ అప్పుడు తీసుకోలేదన్నమాట. ఇంక ఇప్పుడు తీసుకుందాం కదా అనేసి చూస్తున్నాం అనమాట. అన్నీ పెద్దవి అయితే చాలా కాస్ట్ ఉన్నాయి, 1000 2000 అలా చెప్తున్నారు. ఇంకా చిన్న వచ్చేసి ఆ 2 అయితే తీసుకున్నాను. ఇంకొకటి మా పాపకి చిన్న బుట్ట కూడా తీసుకున్నానులేండి, అది ఇందులో కనిపించలేదన్నమాట. ఇప్పుడు ఆమె వెళ్ళి చూపిస్తుంది చూడండి, ఆ బుట్ట అయితే తీసుకున్నానమాట చిన్నది. ఇంకా అది కనిపించలేదు, వీడియోలో చూపించలేదు. ఇంకా అవి తీసుకొని 2 వచ్చేసి 500 పడ్డాయన్నమాట. ఒక్కొక్కటి 250కి అయితే ఇచ్చారు. 700 చెప్పారు, కానీ 250కి ఒక్కొక్కటి అయితే ఇచ్చారనమాట. 2 కలిపి 500. పాపది వచ్చేసి 200. ఇంకా 3 అయితే తీసుకొని ఇంక అక్కడి నుంచి అయితే ఇంకా శ్రీశైలం అనేది బయలుదేరామన్నమాట.
ఇంకా శ్రీశైలంలోకైతే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంక మొత్తం ఘాట్ రోడ్డే చూడండి. అక్కడ కనిపించేది వచ్చేసి శిఖరం అనమాట. ఈ శిఖరం ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఇదంతా శిఖరమే అనమాట. మేమైతే ఇంక ప్రతిసారి చూస్తున్నాం కదా అని ఇంక ఈసారి అయితే వెళ్ళలేదనమాట అక్కడికి, ఇంకా శిఖరానికి. ఎందుకంటే మేము లాస్ట్ టైము మాకు ఇంటి దేవుడు కాబట్టి సంవత్సరం వస్తాం ఇక్కడికి. అందుకు ప్రతిసారి మిస్ అవ్వకోకుండా చూస్తామన్నమాట. ఇంకా ఈసారి ఎందుకులే అని మేము ఇంకా చూడలేదు. ఇంక అక్కడి నుంచి శ్రీశైలంలో నుంచి వెళ్ళామన్నమాట. ఇంక అక్కడి నుంచి దారిలో వచ్చేసి ఇక్కడ పెద్ద నంది అయితే కనిపిస్తుంది చూడండి. అసలు చాలా పెద్దగా ఉంటుందన్నమాట సైజు. అదిగో చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. ఇది శ్రీశైలం లోపలికి వెళ్ళే ముందర ఉంటుందన్నమాట. ఇంకా వచ్చేసి ఇంకా నంది దగ్గరికైతే మేము వెళ్ళాము. అలాగే పిల్లలకి కూడా చూపించినట్లు ఉంటుంది కదా అనేసి దాని మీదకైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది బాగా పెద్దగా. ఈ రాళ్ళన్నీ మొక్కుబడి కోసం పెడతారనమాట. అంటే మనసులో అనుకోండే కోరికలు నెరవేరడానికి పెడతారు. 5 కానీ 9 కానీ పెడతారనమాట. ఇంకా ఇక్కడ నుంచి మేము శ్రీశైలంలోకి ఎంటర్ అయ్యి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలాగే పాతాళ గంగకి వెళ్ళాము. రోప్వే, బోటింగు అన్నీ చేసామన్నమాట దర్శనానికి. అన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను నేను. మిస్ అవ్వకోకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే శ్రీశైలంలో ఏమేమి ఉన్నాయనేది కూడా నేను చూపిస్తాను ఖచ్చితంగా. ఇంకా అలాగే మా జర్నీ అంతా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో అలాగే మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.